Hi, hello, welcome to my YouTube channel. Today we are discuss about exercise 2.1 lo first question. Which of the following draws అంటే ఇక్కడ ఏ నుంచి డి వరకు ఉన్నాయి, ఒక్కొక్కటి దేనికి సంబంధించిందో అని అడుగుతున్నారు. ఓకే, ఫస్ట్ది చూడండి, క్వశ్చన్స్ ఇవి ఇచ్చారు. ఇక్కడ చూడండి, 2 into 1/5. 2 ఎన్ని ఫిగర్స్ ఉండాలి? 2 ఉండాలి. ఇక్కడ 1 2 3 ఉన్నాయి, అంటే ఇది కాదు. ఇక్కడ 1 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, కానీ ఎన్ని ఫ్రాక్షన్ పార్ట్లు ఎన్ని ఉండాలి? టోటల్ 5 ఉండాలి, 1 షేడ్ ఉండాలి. 2 పార్ట్స్ ఉన్నాయి, 1 షేడ్ అయ్యింది. ఇది కూడా కాదు. ఇక్కడ చూడండి, మొత్తం 2 ఉన్నాయి, 1 2 3 4 5 ఉన్నాయి, 5 పార్ట్స్. ఎన్ని షేడ్ అయినాయి? 1 షేడ్ అయింది. దీనికి ఆన్సర్ ఏంటి? ఫస్ట్ దానికి బి. ఫస్ట్ దానికి ఏంటి? డి. సెకండ్ దానికి చూద్దాం. ఇక్కడ ఎన్ని ఉండాలి? 2 ఉండాలి, 1 2 అంటే ఇవే కదా. ఎన్ని పార్ట్స్ టోటల్? 2 1 2. ఎన్ని షేడ్ అయినాయి? 1 షేడ్ అయింది. అప్పుడు ఏం రాయాలి? ఇదేంటి? బికి సంబంధించింది. ఇది డి, ఇది సి, బి. నెక్స్ట్ థర్డ్ది. థర్డ్ చూడండి, 3 2/3. మొత్తం 3 ఉండాలి, 1 2 3 1 2 3. ఈ రెండిట్లోనే ఉంటుంది. కాబట్టి మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 3 ఉన్నాయి, 1 2 3 1 2 3 అంటే మొత్తం దాంట్లో 3 3 అంటే ఏ. నెక్స్ట్ ఫోర్త్ది, 3 1/4. మొత్తం 3 పార్ట్స్ ఉండాలి, 1 2 3. నెక్స్ట్ 4 పార్ట్స్ ఉండాలి, అట్లా 1 2 3 4. ఎన్ని షేడ్ అయ్యి ఉండాలి? 1 షేడ్ అయ్యి ఉండాలి. అప్పుడు సి ఆన్సర్. ఓకే, నెక్స్ట్ సెకండ్ది. Some pictures A to C are given below. Tell which of them shows. 3 into 1/5 is equal to 3/5. 2 into 1/3 is equal to 2/3. 3 into 3/4 is equal to 2 1/4. వీటిని చూసుకొని ఏ ఫిగర్ దేనికి సంబంధించిందో రాసుకోవాలి. చూడండి, ఫస్ట్ దానికి మొత్తం ఎన్ని ఉన్నాయి? 3 అన్నారు. ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, అంటే ఈ రెండిట్లో ఉంటుంది. నెక్స్ట్ 1/5 ఉండాలన్నారు, అంటే మొత్తం 5 పార్ట్స్. ఇక్కడ 1 2 3 4 పార్ట్సే ఉన్నాయి. ఇక్కడ 1 2 3 4 5 పార్ట్స్, అంటే ఫస్ట్ దానికి ఏంటి ఆన్సరు? సి. మొత్తం డయాగ్రామ్స్ 3 ఉన్నాయి. ఎన్ని పార్ట్స్? మొత్తం 5 పార్ట్స్ ఉన్నాయి. అందులో ఎన్ని షేడ్ చేస్తున్నాయి? 1. దానికి ఈజ్ ఈక్వల్ టు 3/4. ఇది కూడా 3/5. చూడండి, మొత్తం 5 పార్ట్స్, 3 షేడ్ చేస్తున్నాయి, 3/5. ఓకే, నెక్స్ట్ సెకండ్ది, 2/3. ఏముండాలి? 2/3. మొత్తం ఎన్ని పార్ట్స్ ఉండాలి? 3 పార్ట్స్, 1 2 3. ఎన్ని షేడ్ అయ్యి ఉన్నాయి? 1 2, అంటే ఏ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ దానికి బి. ఓకే, చూడండి, మొత్తం 3 3/4 ఈజ్ ఈక్వల్ టు 1/4. చూడండి, ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్. 2 మొత్తం ఫిల్ అయి ఉంటాయి. చూడండి, 1 2 3 మొత్తం ఫిల్ చేసేసరిగా, అంటే షేడ్ చేశారు. దీంట్లో కూడా మొత్తం షేడ్ చేశారు, అంటే ఇది 1 1 మొత్తం కలిపితే 2. నెక్స్ట్ 1/4, మొత్తం 4 పార్ట్స్, అందులో ఎన్ని షేడ్ చేశారు? 1. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. చూడండి, మల్టిప్లై చేయమన్నారు. నెక్స్ట్ లోయెస్ట్ ఫార్మ్స్ చేసినాక కన్వర్టెడ్ ఇంటూ మిక్స్డ్ ఫ్రాక్షన్గా మార్చాలి. చూడండి, 7 3s ఎంత?
ఇక్కడ 1 ఉన్నట్టు ఏం లేకపోతే 7 3s are 21, 1 5s are 5, 21/5. ఈ రెండు ఏ టేబుల్లో అయినా పోతాయా? పోదు. పోకపోతే ఏం రాసుకోవాలి? 5 4s are 20, ఇంకెంత మిగిలింది? 1. 4 1/5. ఓకే, నెక్స్ట్ 4 1s are 4, 1 3s are 3, ఎంత? 4/3. దీన్ని ఎలా మార్చుకోవాలి? మిక్స్డ్ ఫ్రాక్షన్లో 3 అలాగే రాసుకుందాం. 3 టేబుల్లో 4 ఎన్ని టైమ్స్? 1 టైం వస్తుంది. ఇంక ఎంత మిగిలిద్ది? 1 మిగిలిద్ది. ఓకే, నెక్స్ట్ 2 6s are 12, 1 7s are 7. చెప్పేటప్పుడు జాగ్రత్తగా ఉంటే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. నెక్స్ట్ 7 బై వేసుకోవాలి. 7 1 7 5. నెక్స్ట్ ఇక్కడ 1, 5 2s are 10, 1 9s are 9. 9 అక్కడ రాసుకోవాలి ఖచ్చితంగా. 9 చూడండి, ఇక్కడ ఒకసారి నీకు డివిజన్ చేస్తున్నా. 9 టేబుల్లో 10 ఉండదు, దానికంటే చిన్న నెంబర్ 1. 9 ఎన్ని టైమ్స్ పోయిద్ది? 1 టైం. 10లో 9 పోతే 1. ఈ రిమైండర్ ఎప్పుడైనా న్యూమరేటర్లో రాసుకోవాలి. ఇక్కడ ఎంత ఉంది? 1 అంటే పైన వేసుకోవాలి. కోషెంట్ ఎప్పుడైనా సైడ్ రాసుకోవాలి హోల్ నెంబర్లో. కోషెంట్ ఎంత? 1. ఓకే, సేమ్ ఇక్కడ కూడా అలాగే చేసుకుంటే వచ్చేస్తుంది. నెక్స్ట్ చూడండి, 1 మించుకుందాం. 2 4s are 8, 3 1s are 3. ఓకే, ఇప్పుడు ఎంత? 3 2 2. ఓకే, ఎలా వచ్చిందో ఒకసారి మల్టిప్లికేషన్ చేద్దాం. ఇక్కడ డివిజన్ చేద్దాం. చూడండి, 3 8 ఇలాగే కదా వేసుకోవాలి. 3 టేబుల్ 8 రాదు, దానికంటే చిన్న నెంబర్ 6. 2 టైమ్స్ 8లో 6 తీస్తే 2. ఎప్పుడైనా రిమైండర్ ఏమో న్యూమరేటర్లో వేసుకోమన్నాను, కోషెంట్ ఏమో హోల్ నెంబర్ వైజ్గా వేసుకోమన్నాను. 2 2/3. ఓకే, నెక్స్ట్ 5 6s are 30, 2 1s are 2. ఓకే, ఇక్కడ చూడండి, 2 టేబుల్లో 2 1s 2 15s ఎంత వచ్చింది? 15. దీన్ని మనం ఇదేంటి మిక్స్డ్ ఫ్రాక్షన్లో మార్చలేం కాబట్టి ఇలా వదిలేద్దాం. ఇక్కడ చూడండి, 1 11 4s are 44, 1 7s are 7. 7 టేబుల్లో 44 చూద్దాం. 44 6 42, ఇక్కడ 2. న్యూమరేటర్లో ఉన్నది ఎప్పుడైనా రిమైండర్ వేసుకోవాలి. ఇక్కడ రిమైండర్ ఏంటి? 2 అంటే న్యూమరేటర్లో వేసుకోవాలి. కోషెంట్ ఏమో 6 ఇక్కడ రాసుకోవాలి. నెక్స్ట్ 20 × 4, 24s are 80. నెక్స్ట్ 1 5s are 5. 5 టేబుల్లో 5 1s 5 16s. ఆన్సర్ అంటే 16. నెక్స్ట్ 13 × 1, 13 × 1 13, 1 × 3 3. ఓకే, ఇదే ఏంటి? టేబుల్లో చెక్ చేస్తే 3 టేబుల్లో 13 4 టైమ్స్ అంటే 12, 3 - 2 1 రిమైండర్ బై 3 అలాగే వేసుకోవాలి. కోషెంట్ ఏమో హోల్ నెంబర్గా వేసుకోవాలి, రిమైండర్ ఏమో న్యూమరేటర్గా వేసుకోవాలి. ఓకే, 4 1/3. ఇప్పుడు చూడండి, ఇక్కడ 1 15 3s are 45, 1 5s are 5, 5 1s 5 9s. ఆన్సర్ ఎంత? 9. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. ఏమి ఇచ్చారు? షేడెడ్ చేయమన్నారు. షేడ్ 1/2 ఆఫ్ ద సర్కిల్ ఇన్ ఏ బాక్స్ ఏ, 2/3 ఆఫ్ ద సర్కిల్ ఇన్ బాక్స్ బి, 3/5 ఆఫ్ ద స్క్వేర్స్ ఇన్ బాక్స్ సి. ఓకే, చూడండి, 1/2 ఆఫ్ సర్కిల్స్ ఇన్ ఏ బాక్స్. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 మొత్తం ఎన్ని ఉన్నాయి? 12 ఉన్నాయి.
ఎన్ని చేయమన్నారు? 1/2 ఆఫ్ సర్కిల్స్. మొత్తం సర్కిల్స్ ఎన్ని చూడండి, ఇక్కడ రాస్తున్నా. టోటల్ ఎన్ని? 12. ఎన్ని చేయమన్నారు? 1/2 ఆఫ్ సర్కిల్స్ మొత్తం ఎన్ని? 12. 2 1s 2 6. మొత్తం ఎన్ని షేడ్ చేయాలి? 6 అనేవి షేడ్ చేయాలి. ఇక్కడ చూడండి ఏమిచ్చారు? 2/3 ఆఫ్ ద ట్రయాంగిల్స్ ఇన్ ఏ బాక్స్. మొత్తం ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి? నేను పైకి రాస్తున్నా. టోటల్ ట్రయాంగిల్స్ ఎన్ని? 1 2 3 4 5 6 7 8 9. మొత్తం ఎన్ని ఉన్నాయంట? 9 ఉన్నాయంట. ఓకే, మనం ఎన్ని షేడ్ చేయాలి? 2 1/3 అంటే 2/3 అలాగే రాసుకొని ఇంటూ 9 రాయాలి. ఇంటూ 9. 3 1s 3 3s. 3 × 2 2 × 3 ఎంత? 6. మొత్తం ఎన్ని షేడ్ చేయాలి? 6 షేడ్ చేయాలి. ఆ 6 మనం ఎక్కడైనా చేసుకోవచ్చు, నేను చేసినట్టే చేయక్కల. బట్ ఎన్ని మాత్రం షేడ్ చేయాలి? 6 మాత్రమే షేడ్ చేయాలి, అంతకంటే ఎక్కువ మాత్రం షేడ్ చేయకూడదు. నెక్స్ట్ మొత్తం ఏమన్నారు? 3/5 ఆఫ్ స్క్వేర్స్ ఇన్ ఏ బాక్స్. మొత్తం ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. టోటల్ ఎన్ని ఉన్నాయంట? 15 ఉన్నాయంట. మనకేమన్నారు? 3/5 ఆఫ్ స్క్వేర్స్ అంటే 3/5 అలాగే వేసుకోవాలి. స్క్వేర్స్ అన్ని ఎన్ని? 15. 5 1s 5 3s. 3 × 3 ఎంత? 9. ఎన్ని షేడ్ చేయాలి మనం? 9 షేడ్ చేయాలి. ఎలా అయినా షేడ్ చేసుకోవచ్చు. ఓకే, నేను షేడ్ చేసినట్టే చేయక్కర్లా. ఇలా ఇక్కడ ఒక 5, ఇక్కడ 5, ఇక్కడ ఒక 4 కూడా చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ 5th క్వశ్చన్. ఇది చూడండి, మల్టిప్లై చేయాలి. 1/2 రెండిటికి సంబంధించింది 1/2. 24తో కూడా 1/2తోనే చేయాలి. 46 కూడా 1/2తోనే చేయాలి. 1/2 ఆఫ్ అంటే ఇంటూ ఫస్ట్ టైం ఇచ్చారు 24. 2 1s 2 12s. 1 × 12 ఎంత? 12. నెక్స్ట్ 46 ఇక్కడ చేసేద్దాం. 1/2 × 46. 2 టేబుల్లో 2 1s 2 2s 2 3s. ఏముంది? 1 × 2 3 అంటే 23. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 2/3 ఇచ్చారు. హాఫ్ అంటే ఏం పెట్టుకోమన్నాను? ఇంటూ ఇక్కడ 18. నెక్స్ట్ మళ్ళీ 2/3 ఇంటూ ఇక్కడ ఏముంది? 27. 3 1s 3 టేబుల్లో 18 6 times. ఏం మిగిలింది? 2 × 6 ఎంత? 12. నెక్స్ట్ 2/3 కదా, ఇంటూ 27. 3 1s 3 టేబుల్లో 27 9 times. అప్పుడు ఏం మిగిలింది? ఇక్కడ 2 × 9. బై 1 ఉన్న ఒకటే, వేసిన ఒకటే, వెయ్యకపోయినా ఒకటే. 2 9s 18. ఓకే, నెక్స్ట్ 3/4 ఆఫ్ 16. 3/4 ఆఫ్ 36. 4 టేబుల్లో 4 1s 16 ఎన్ని టైమ్స్? 4 times. 3 4s 12. 4 టేబుల్లో 4 1s 4 టేబుల్లో 36 9 times వస్తుంది. 3 × 9 ఎంత? 27. ఓకే, నెక్స్ట్ 4/5 ఆఫ్ 20. 4/5 ఆఫ్
35. ఈ 4/5 రెండిటికి సంబంధించింది. ఓకే, 5 టేబుల్లో 5 1s 5 4s, 5 టేబుల్లో 5 1s 5 7s. 4 into 4 ఎంత? 16. 4 into 7 28. ఓకే, నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి. మల్టిప్లై ఎక్స్ప్రెస్ యాజ్ ఎ మిక్స్డ్ ఫ్రాక్షన్. మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇవి అన్నీ కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, మల్టిప్లై చేయాలి ఫస్ట్. ఇదే ఫ్రాక్షన్ మిక్స్డ్ ఫ్రాక్షన్. దీన్ని ఎలా మార్చుకోవాలి? ఇంప్రాపర్లో మార్చుకోవాలి, లేకపోతే కన్వర్ట్ చేయడానికి అవ్వదు. ఓకే, 3 into 5 5s 25, ఒక 1 26/5. 3 into 26 26 3s 78/5. ఇక్కడ 1 ఉన్నట్టు. 1 into 5 5. దీన్ని ఎలా రాసుకోవాలి? మిక్స్డ్ ఫ్రాక్షన్లో రాసుకోవాలి. బై 5 వేసుకోవాలి. చూడండి ఇక్కడ చేస్తున్నాను. 5 టేబుల్లో 5 1s, 7లో 5 పోతే 2 8, మళ్ళీ 25 5 times 3. రిమైండర్ వచ్చేది ఏం చేసుకోమన్నాను? న్యూమరేటర్లో వేయమన్నాను. ఈ కోషెంట్ ఏమో హోల్ నెంబర్గా వేసుకోవాలి. 15 3/5. నెక్స్ట్ ఇది చూడండి 5 అలాగే రాసుకోవాలి. చూడండి ఇదే ఫ్రాక్షన్ మిక్స్డ్ ఫ్రాక్షన్. దేనిలో కన్వర్ట్ చేయాలన్నాను? ఇంప్రాపర్లో కన్వర్ట్ చేయాలి. 6 4 6 24, ఒక 3 27/4. ఓకే, ఇక్కడ 1 ఉన్నట్టు. 5 into 27 135. 1 4s 4. దీన్ని ఎలా మార్చుకోవాలి? మళ్ళీ డివిజన్ మిక్స్డ్ ఫ్రాక్షన్లో మార్చుకోవాలి. 4 టేబుల్లో 135 చూడండి. 4 3s 12, మళ్ళీ 3లో 2 తీస్తే 1, ఇక్కడ ఒక 5, మళ్ళీ 4 టేబుల్లో 3 12 times 3 - 2 3. అంటే ఎంత? రిమైండర్ పైన వేయమని చెప్పాను, కోషెంట్ ఏమో సైడ్ వేయాలి. అంటే 33 3/4. నెక్స్ట్ 7 అలాగే రాసుకుందాం. 2 1/4 అంటే 4 2s 8 8 1 9 9/4. 7 9s 63. 1 4s 4. 4 టేబుల్లో 64. ఇక్కడ 4 వేసుకోవాలి. 63. 4 టేబుల్లో 6 1 ఎన్ని టైమ్స్? 4 1 టైం. 6లో 4 తీస్తే 2, మళ్ళీ 3 దించుకోవాలి. 4 టేబుల్లో 23, దానికంటే చిన్న నెంబర్ 20. ఎన్ని టైమ్స్? 5 times 3. అంటే ఏమొచ్చింది? బై 4 అలాగే వేసుకొని 15 ఇక్కడ వేసుకోవాలి. కింద న్యూమరేటర్లో రిమైండర్ వేయాలి. ఓకే, మీకు డివిజన్స్ అయితే వచ్చేసినాయి కదా, సేమ్ ఇలాగే కింద వాటికి కూడా అప్లై అవుతుంది. 4 into 6 3s 18 18, ఒక 1 19 19/3. 19 4s 76, 3 1s 3. బై 3 వేసుకోవాలి. చూడండి డివిజన్ చేస్తే 3 టేబుల్లో 7 రాదు, దానికంటే చిన్న నెంబర్ 6. ఎన్ని టైమ్స్? 2 times. 7లో 6 తీస్తే 1, మళ్ళీ 6. 3 టేబుల్లో 15 16 పోదు, దానికంటే చిన్న నెంబర్ 15. ఎన్ని టైమ్స్? 5 times. అంటే రిమైండర్ ఎక్కడ వేసుకోవాలని చెప్పాను? న్యూమరేటర్లో 1 వేసుకోవాలి. ఇక్కడ 25. ఓకే, 4 3s 12 12 1 13 13/4 into 6. 13 6 78.
4 1s 4. 4 టేబుల్లో చెక్ చేస్తే క్యాన్సిలేషన్లో పోయింది. 2 times 39 times. అప్పుడు ఏమొచ్చింది 39/2 అంటే 2 వేసుకొని 19 1/2. 2 19s 38 ఒక 1 39/2 వచ్చేసింది కదా. నెక్స్ట్ 5 3s 15 ఒక 2 15 ఒక 2 17/5 ఇంటూ 8 బై 1 వేసుకోవాలి. 17 8s 136/5 బై 5 వేసుకోవాలి. చూడండి 5 టేబుల్లో 136. 10s 2 times 3 6 మళ్ళీ 35 7 times 6 minus 5 1 అంటే 127 1/5. ఓకే, ఇది కూడా మల్టిప్లికేషన్ టైపే. 5th క్వశ్చన్ సేమ్ ఇలాగే చేసాం. ఇప్పుడు మళ్ళీ 7th క్వశ్చన్ కూడా ఇలాగే ఇచ్చారు. 1/2 అలాగే రాద్దాం. హాఫ్ అంటే ఏం చెప్పాను, ఇంటూ చెప్పాను. ఇక్కడ ఏంటి 2 3/4. 2 3/4 అంటే ఇది ఏంటి మిక్స్డ్ ఫ్రాక్షన్. దీన్ని దేంట్లో మార్చాలి, ఇంప్రాపర్లోకి మార్చాలి. ఓకే, 4 2s 8 8 + 3 11 11/4. 11 1s 11 2 4s 8. దీన్ని దేంట్లో మార్చమన్నాడు, మిక్స్డ్ ఫ్రాక్షన్లో మార్చమన్నారు. బై 8 వేసి 8 టేబుల్లో 11 రాదు, దానికంటే చిన్న నెంబర్ 8 1 3 11 - 8 3. రిమైండర్ ఏంటి, న్యూమరేటర్లో వేయమన్నా 1 3/8. ఇప్పుడు సేమ్ అదే దీనికి అప్లై. 1/2 హాఫ్ అంటే ఇంటూ 4 2/9 1/2 ఇంటూ 9 4s 36 ఒక 2 38/9 38 1s 38 2 × 9 18. ఈ రెండు ఒకే టేబుల్లో పోతాయా లేదా చెక్ చేసుకోవచ్చు. ఏ టేబుల్లో పోతాయి, 2 టేబుల్లో. 2 టేబుల్లో 38 19 times, 2 టేబుల్లో 18 9 times. అప్పుడు ఏం మిగిలింది 19/9. 19/9 అంటే 9 టేబుల్లో 9 2s 18 ఒక 1 మిగులుతుంది. ఓకే, 2 1/9. నెక్స్ట్ కింద చూద్దాం. ఇక్కడ 5/8 అలాగే రాసుకోవాలి, ఇవేం చేంజ్ అవ్వవు. హాఫ్ అంటే ఇంటూ పెట్టాలి. ఇక్కడ 3 5/6 5/8 ఇంటూ 6 3s 18 18 ఒక 5 23 23/6 వేసుకోవాలి. చూడండి ఫస్ట్ ఇంటూ చేయాలి. 23 5s 115 8 6s 48. ఈ రెండు ఏ టేబుల్లో పోవు కదా, అప్పుడు ఏం చేయాలి, డివిజన్ చేయాలి. 48 2s 96 5లో 6 పోదు, అప్పుడు 15. ఇక్కడ 9, ఇక్కడ 10 10లో 9 పోతే 1. ఆన్సర్ ఎంత 48 19 2. ఓకే, దీనికి చూద్దాం. 5/8 అలాగే రాసుకుందాం. 9 2/3 5/8 అలాగే రాసుకోవాలి. 3 9s 27 27 ఒక 2 29/3 5 × 29 145 8 × 3 24.
చేస్తే టేబుల్స్లో 24 6 144 5 - 4 1 అప్పుడు 24 అలాగే రాసుకోవాలి. కోషెంట్లో ఉంది సైడ్ రాయాలి హోల్ నెంబర్ వైజ్గా. ఇక్కడ 1 అనేది రిమైండర్ కాబట్టి న్యూమినేటర్లో రాయాలి. ఓకే, 8th క్వశ్చన్, ద లాస్ట్ క్వశ్చన్ ఇందులో. విద్య అండ్ ప్రతాప్ వెంట్ ఫర్ ఏ పిక్నిక్ వెళ్ళారంట. Their mother gave them water bottle that contained 5 liters of water. అలమ్మ అంట వాటర్ బాటిల్ ఇచ్చిందంట. దాంట్లో ఎన్ని వాటర్ ఉన్నాయంట? 5 liters ఆఫ్ వాటర్ ఉంది, గుర్తుపెట్టుకోండి. విద్య కన్జ్యూమ్ 2/3 ఆఫ్ వాటర్. విద్య అతను ఎన్ని వాటర్ కన్జ్యూమ్ చేసిందంట? 2/5 అంట. ప్రతాప్ మిగతా వాటర్ అంట. ఇప్పుడు దీంట్లో క్వశ్చన్, హౌ మచ్ వాటర్ డిడ్ విద్య డ్రింక్? వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ద టోటల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ డిడ్ ప్రతాప్ డ్రింక్? ప్రతాప్ డ్రింక్ చేసిన వాటర్ క్వాంటిటీ ఫ్రాక్షన్ రూపంలో రాయమన్నారు. ఓకే, టోటల్ వాటర్ ఇన్ ఏ బాటిల్. మొత్తం బాటిల్లో ఎన్ని ఉన్నాయి? 5 liters. విద్య కన్జ్యూమ్డ్ 2/5 ఆఫ్ వాటర్. దట్ మీన్స్ 2/5 into 5. ఈ 5 క్యాన్సిల్. అప్పుడు ఎన్ని లీటర్స్? 2 liters. మొత్తం ఎన్ని? 2 liters వాటర్ అంట విద్య తీసుకుంది. ఓకే, అప్పుడు ప్రతాప్ ఏం చెప్పారు? ప్రతాప్ రిమైనింగ్ వాటర్ అన్నారు కాబట్టి 5 - 2 ఎంత? 5 - 2 3 liters. ఓకే, ఫస్ట్ దానికి ఏంటి? 2 liters. సెకండ్ దానికి ఆన్సర్ ఫ్రాక్షన్ అడిగారు కాబట్టి ఫ్రాక్షన్ ఆఫ్ టోటల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ ప్రతాప్ డ్రింక్. మొత్తం ఎన్ని లీటర్స్? 5 liters. అతను ఎంత తాగారు? 3 liters. అంటే 3/5. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.